ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిన అతన్ని గౌరవపరిచిరి. యెహోషువ గ్రంథం 4:14. ప్రైజ్ జీసస్. ఈరోజు June 5th, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు కలుగునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదం దీవెనలు మనపైకి సమృద్ధిగా మెండుగా వచ్చునుగాక. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే మోషేకు తోడైనట్లుగా యెహోషువకు తోడైండి యెహోషువని ఆశీర్వదించి అభిషేకించి దేవుడు గొప్ప కార్యాలు ఎప్పుడైతే చేశారో, మన దైవజనుడైన మోషేకు తోడైనట్టుగా యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడని ఆ యోర్దాను నది నీళ్లు ఎప్పుడైతే పైన జలరాశులు ఆగిపోయినాయో, అంతే యాజకులు పాదాలు తగలగానే అద్భుతం జరిగిందో ప్రజలందరిలో దైవికమైన భయం, యెహోషువ పట్ల రెస్పెక్ట్ పెరిగింది. ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ప్రైజ్ జీసస్. ఒక వ్యక్తిని దేవుడు ఇచ్చిస్తే చూడండి ఎంత దీవెన, ఎలాంటి ఘనమైన కార్యాలు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఎలాంటి ఆశీర్వాదం. అందుకనే యెహోవా నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతులను రాయబడిన వాక్యంలో. ఎస్, యెహోషువ దేవుని యొక్క సామర్థ్యాన్ని మోషే ద్వారా చూశాడు. దేవుని యొక్క ప్రేమను మోషే ద్వారా చూశాడు. దేవుని యొక్క శక్తి ప్రభావాలను చూశాడు. అంతే, ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో అడుగుల ముందుకు వేశాడు. దేవుడు అద్భుతాలు చేశారు, దేవుడు హెచ్చించారు, దేవుడు గణపరిచారు, గొప్ప నాయకుడయ్యాడు. అన్ని విజయాలే. అంతవరకు లోబడిన ప్రజలు, మోషే మీద తిరుగుబాటు చేసిన ప్రజలు అందరూ కుక్కిన పేనెల్లో మౌనంగా ఉన్నారంటే ఇజ్రాయిల్ కూడా. అలాగే శత్రువుల గుండెలో కూడా దడ. ఎందుకని? మోషే అనే నాయకుడు చనిపోయాడు. ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం దోసుకోవచ్చు, స్వాధీనపరచుకోవచ్చు అనే న్యూస్ వాళ్ళకి వెళ్ళిండేమో. కానీ ఎప్పటికీ దేవుడు యెహోషువకు తోడై ఉండి యోర్దానునే దాటేటట్టుగా, యాజకుల పాదాలు తగలగానే జలరాశుల పైన ఆగిపోయినట్టుగా చేశారో, అంతే ఆ తర్వాత ఇక ఎరుకో గోడలు ఎప్పుడైతే కూలిపోయినాయో, అంతే స్టెప్ బై స్టెప్ దేవుడు లేవనెత్తి శత్రువుల గుండెలో గుబులు పుట్టి చేశాడు. యెహోషువని ఎప్పుడైతే దేవుడు గొప్ప చేశారో, అంతే ప్రజలందరూ కూడా మోషేను గౌరవపరిచినట్టుగా అతని బతుకు దినములన్నిటిన గౌరవపరిచారట. దేవుడు నీ పట్ల, నా పట్ల దేవుడు గొప్ప కార్యం చేసి బలమైన ఆత్మ అభిషేకంతో నింపి ఆయన శక్తి సామర్థ్యాన్ని మనకు బయలుపరిచి మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దాన్ని బట్టి నీకు గౌరవం, దాన్ని బట్టి దేవునికి మహిమ, దాన్ని బట్టి అనేకులకి ఆశీర్వాదం. ఎస్, దేవుడు యెహోషువను హెచ్చించినట్టుగా నిన్ను హెచ్చించునుగాక. ఇది మొదలుకొని నీ ప్రార్థన దేవుడు జవాబులు ఇచ్చి విజయాలు అనుగ్రహించి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నింపి ఇటు ఫైనాన్షియల్గా, ఇటు హెల్త్ పరంగా, ఇటు కుటుంబ పరంగా, ఇటు ఆత్మీయంగా అన్నిట్లో దేవుడు కృపాక్షేమాలు దయచేయనుగాక. ఆమేన్. వన్ మోర్ థింగ్ బ్రదర్స్, సిస్టర్స్, వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలని బాప్టిస్ట్ సిద్ధపడే ఇప్పటి నుంచి నీ పొరపాట్లు ఏవో దేవుని సదులో పశ్చాత్తాపడటం మొదలుపెట్టండి. దేవుడు కృపనిస్తారు. ప్రార్థన. ఆశ్చర్య ఇక్కడ నీ కొందనాలు ఎవరి ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఆ దినాల్లో యెహోషువకి ఎలా తోడయ్యుండి నాయనా గొప్ప కార్యాలు చేశావో, ఆయన ఆశ్చర్యకార్యాలు చేశావో, అలా మాకును తోడండి, పరిచయం తోడండి, ఘనమైన గొప్ప కార్యాలు చేయండి. ఏ ప్రజలైతే తిరుగుబాటుదారులు ఉన్నారో వారందరూ కూడా ఆయన యెహోషువకి లోబడి బతుకు దినములందరిలో కూడా గౌరవపరిచారట, విధేయులయ్యారట. అలాంటి దీవెన, అలాంటి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ తెచ్చుకోండి. మా ద్వారా అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకాలు జరగాలి, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చూడాలి. దరిద్రం నుంచి విడుదల పొందాలి. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ వాళ్ళకి హైక్స్ ఇవ్వండి. పర్మనెంట్ కన్నా పర్మనెంట్ అవ్వాలి, నెమ్మది రావాలి. ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు తోడై ఉండండి. అన్ని విషయాలు కూడా ఎగ్జామ్ రాసిన పెట్టి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతుంది. ఇప్పుడు మా బిడ్డలు తోడేయండి, జ్ఞానంతో వివేచనతో నింపండి. బిజినెస్ పీపుల్ దీవించండి, బిజినెస్లో ఆరంభమవును గాక. ప్రభు ఎలక్షన్ రిజల్ట్ వల్ల ఇవన్నీ అయిపోయింది, కృప చూపించండి. గొప్ప కార్యాలు చేసి సమాధానంతో నింపండి. ఎన్నికైనా ఆయన పాలకులు సుపరిపాలన అందించే రీతిగా వాళ్ళకి జ్ఞానాన్ని, వివేచన, కృపనివ్వండి. నాయన ఎవరైనా అధికారులైనా పాలకులైనా మీ చిత్తం, మీ సంకల్పనైనా ఎవరు కాదన్నగలరు. కనుక మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు గెలిచారు. వారందరూ కూడా దర్శించి నీ రాజ్యానికి కూడా అనుకూలుగా ఉండాలి తప్ప విరోధులుగా ఉండడానికి వీల్లేదు. అన్ని విషయాలు కూడా కృపనిచ్చి నీ రాజ్యానికి ఇక్కడ అడ్డుపడ కాకుండా కృపనివ్వండి. ఆయన గర్భఫలం ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని ఇవ్వండి, మ్యారేజ్లో ఇవ్వాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అని చెప్పండి, దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇవ్వండి. అలాగే జర్నీలో ఉన్న బిడ్డలు కూడా తోడేయండి. నీ ఆశీర్వాదం కృప తోడయించి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు అన్నింటిలో కృపనిచ్చి రాకపోకలు కూడా యాక్షన్ సర్వే చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.